చిన్న వాచికేమన్నా తెలిసిందా? లేదు నాకేం తెలియలేదు. వదనే నువ్వు బాధపడకు వదనే, నేను ఎటు చేసి సాయంత్రం వరకు చిన్నను పట్టుకొని వస్తా. చిన్న పిల్ల ఎవరు ఏం చేసిండ్రో తెలియదు. ఏడవకుండా బాధపడకుండా ఎలా ఉంటారా వీళ్ళు? బాబాయ్ అక్క చిన్న అసలు ఏం జరిగిందిరా? అసలు ఏమైందిరా? నేను నా అక్క ముచ్చట్లు పెట్టుకుంటే గేటు దాకా వచ్చినాం బాబాయ్. మళ్ళీ తర్వాత వెనకకి తిరిగి చూస్తే అక్క కనపడలేదు. మళ్ళీ స్కూల్ లోపలికి వెళ్ళి అంకుల్ని అడిగాను, అడిగితే లేదన్న. మళ్ళీ ఫాస్ట్గా ఇంటికి వచ్చి మమ్మీ చెప్పిన. ఏం కాదు నాన్న, అక్క ఎటో పోదు. సాయంత్రం వరకు నేను ఖచ్చితంగా తీసుకొని వస్తా, సరేనా? సరే బాబాయ్. సరే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో. లేదు బాబాయ్, నాకు భయం. వదినే నిన్ను భయపడుతుంది, ఆమెను పడుకోబెట్టి వస్తాం. బాబాయ్ నీకు ఒకటి చెప్పాలి బాబాయ్. ఏంటిదిరా? బాబాయ్ నువ్వు అనుకున్నంత మంచిది కాదు బాబాయ్ అమ్మ. మిన్ను అమ్మని ఎవరన్నా అట్లా అంటారా? అట్లా అన్నది తప్పు. నిజం బాబాయ్, నువ్వు ఇంట్లో లేనప్పుడు అమ్మ అక్క నీ టార్చర్ పెడుతుంది బాబాయ్. మరి నాకు ఆ విషయం ఇన్ని రోజులు ఎందుకు చెప్పలే మిన్ను? చెప్తే అమ్మ అక్కని చంపేస్తుందని భయపడి చెప్పలేదు బాబాయ్. అవునా? మరి పని చేసింది కూడా అమ్మనే అంటావారు మిన్ను? ఖచ్చితంగా అమ్మాయే ఉంటుంది బాబాయ్. అంత కరెక్ట్గా ఎట్లా చెప్తాను అమ్మాయి అని? నేను అక్కతోటి క్లోజ్గా ఉంటే అమ్మకు నచ్చదు బాబాయ్, అందుకే కావచ్చు ఈ పని చేసింది. సరే మిన్ను వాడు. వదినే పోయి తినిపో, ఊకెందుకు ఎడతాను చెప్పు. ఇంకెక్కడ తినడు? నా బిడ్డ లేకుండా ఏం తినబుద్ధి అయితే చెప్పు. హలో అక్క. తమ్ముడు ఒక్క నిమిషం ఆగురా, నేను బయటికి పోతున్నా. తమ్ముడు ఏమైందిరా ఫోన్ చేసినావు? చిన్ను మన దగ్గర నుంచి తప్పించుకొని పారిపోయింది అక్క. అవునా? ఇప్పుడు ఏం చేద్దాంరా మరి? చిన్ను ఎట్లా చేసి ఇంటికి వస్తుంది అక్క, దాన్ని ఎట్లయినా మన ఇంటికి రాకుండా ఆపాలి. అరే ఇప్పుడు వానికి తెలిస్తే నన్ను చంపిస్తారా? అక్క నేను ఉన్నాగా నీకేమవుతుంది? నేను మొత్తం చూసుకుంటాను అంతే. సరేరా, నువ్వు ఏదన్నా ఒకటి చెయ్యి, నేను ఉంటానా. చిన్ను ఎటువైనావు రానా? ఎటువైనావు? పిన్ని మామయ్య నన్ను కిడ్నాప్ చేశాడు పిన్ని. అవునా? మీ మామయ్య కాదే ఇదంతా చేసింది, మీ బాబాయ్ చేసింది. మీ బాబాయ్ ఇంట్లోనే ఉన్నాడు, నువ్వు సైలెన్స్గా ఇంట్లోకి రా. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఈ రూమ్ నుంచి బయటికి రాకు, సరేనా? అంతా నేను చూసుకుంటా. సరే పిన్ని. ప్రేమగా చూసుకునే బాబాయ్ ఎందుకు నన్ను కిడ్నాప్ చేయించిండు? ఇప్పుడు ఈ చిన్ని అరవింద్ గానికి కనబడితే నా పరిస్థితి ఏం కావాలి?